నీ కృతజ్ఞతలయ్యా. నీ గ్రంథమందరి ఆశ్చర్యకరమైన దీవెనకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడమని మా ఆత్మీయ జీవితాలు తండ్రి ప్రభా బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించుడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగము మనకందరికి కూడా తెలుసు. స్టెఫను ప్రార్థన చేయటము మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రార్థన చేస్తూ ఏమని పలుకుతూ ఉన్నాడు అని అంటే, ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఎవరు స్టెఫన్ను రాళ్లతో కొడుతున్నారు? దేనికి రాళ్లతో అతను కొడుతూ ఉంటున్నారు? అతను చేసిన నేరం ఏమిటి? తప్పు చేసిన వాళ్ళం కదా, రాళ్ళతో కొట్టాల్సిందే. పాపంతో పట్టబడిన వాళ్ళం కదా, రాళ్ళతో కొట్టవలసిందే. ఏ తప్పు చేశాడని స్టెఫన్తో వీళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడానికి వీళ్ళు వచ్చారు? ఒకసారి దాని గురించి మనము ఆలోచన చేసినప్పుడు, స్టెఫను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక బలమైన వాక్యాన్ని అందిస్తున్నాడు, బలమైన మెసేజ్. సమాజంలో అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళందరి మధ్య, ఆ ప్రజల మధ్య స్టెఫను వాక్యము బోధిస్తూ ఉంటున్నాడు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనంలో స్టెఫను పలుకుతున్న మాటలు మనం గమనించవచ్చు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడాయి, ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫన్తో తర్కించిరి. కానీ మాట్లాడుతూ ఎందును అతడు అగ్గుపచ్చిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. ఏం చేస్తా ఉన్నారంట? స్టెఫను దేవుని యొక్క కృపతో ఎలా ఉన్నాడు? దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడుగా ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే స్టెఫన్తో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటే తర్కిస్తూ ఉంటున్నారు, మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళకి అనేక రకాలుగా కలిగిన అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ఉంటున్నప్పుడు, అనేక రకాలైన ప్రశ్నలను అడుగుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును స్టెఫన్ చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఏదో ఒక విధంగా స్టెఫన్ని ఇరుకుని పెట్టాలని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, కానీ వాదిస్తూ ఉంటున్నారు. కానీ స్టెఫన్ చెప్తున్న మాటలకు వాళ్ళు మరలా ఏం చేయలేకపోతున్నారు? సమాధానం చెప్పలేకపోతూ ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇలా అయితే వల్ల కాదు, ఇతని మీద ఏదో ఒక నేరము మనము మోపాలి. దైవదూషణ చేస్తున్నాడని ఒక నేరము మోపి ఇతను ఏం చేయాలి?
శిక్షించాలి అని ఎవరి ఎదురుకు తీసుకుని వస్తున్నారంట? ప్రజలను కొంతమంది రేపుతూ ఉంటున్నారు, శాస్త్రులను రేపుతూ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా రేపి అనగా వాళ్ళందరినీ స్టెఫెన్ మీద వాళ్ళందరికీ ఏం చెప్పారు? రేపటం అంటే ఏం చెప్తా ఉన్నారు? మన మీద సాడీలు చెప్పటం కదా రేపటం అంటే. మన మీద కోపం వచ్చేటట్టుగా మన గురించి అన్యాయమైన మాటలు పలుకుతున్నాడు ఇతను. దేవుని గురించి ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటున్నాడు, దైవదోషం చేస్తూ ఉంటున్నాడు అని ప్రజలకు స్టెఫెన్ మీద కోపం వచ్చే విధంగా ఏం చేస్తూ ఉన్నారంట? వ్యతిరేకంగా ప్రజలందరిని కూడా స్టెఫెన్ మీదకి తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఆ తీసుకొచ్చే సమయంలో ఒకే ఒక ప్రసంగం. ఆ ప్రసంగము ఎలా చేస్తూ ఉంటున్నాడు అంటే, మొదట చరిత్రలోకి వెళ్ళాడు. మనం ఏ విధంగా వచ్చాము, మన పితరుడైన అబ్రహాము, తర్వాత యాకోబు, తర్వాత యేసేపు, ఏ విధంగా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు, దేవుడు ఏ విధంగా వాళ్ళని నడిపించాడు, ఆ తర్వాత మోషే ద్వారా దేవుడు తన ప్రజలను ఏ విధంగా మనం ఉంటున్న ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు అని వివరిస్తూ ఒక మాట మాట్లాడతాడు. వాళ్ళు అన్నీ చక్కగా వింటారు, చరిత్ర చెప్పేటప్పుడు చక్కగా వింటారు. విన్న తర్వాత 7వ అధ్యాయము 51 కానీ చూడండి. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకును లోపరచని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని అంటాడు. ఏమని చెప్తున్నాడు? ముష్కరులారా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫస్ట్ చరిత్ర అంతా కూడా చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుసు ఆ చరిత్ర అంతా, చక్కగా వింటూ ఉండారు. ఎప్పుడైతే ఒక గద్దింపుకరమైన మాటను ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటున్నాడో వాళ్ళకి ఏమొచ్చేసింది? ఇక్కడ కోపము వచ్చేసింది. ముష్కరుడు అనే పదానికి అనేక రకాలైన నానార్థాలు మనం చూస్తూ ఉంటాం. బుద్ధిహీనుడని, బుద్ధి లేనివాడని, సొంట అని, ఈ తెలుగులో వీటన్నిటికీ ఆ పదానికి అర్థాలు వస్తాయి. ఏమని చెప్తున్నాడంటే బుద్ధి లేని వారులారా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కొంతమంది ముష్కరులు అనగా తీవ్రవాదులతో కూడిన వారుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ముష్కరులు ప్రజలను మోసం చేసేవారని, ప్రాణాలు తీజూచేవారని కూడా మనము ఈ ముష్కరులు అనే పదాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ స్టెఫెను ఎలాంటి పదాన్ని ఉపయోగించాడంటే, తాను దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఆ ప్రజల యొక్క హృదయాన్ని కదిలించటానికి, ఆ ప్రజలకున్న మూర్ఖత్వపు ఆలోచనలను కదిలించటానికి మీరు ఎలా ఉండారో తెలుసా? ముష్కరులాగా మీరు ఉండారు, బుద్ధి లేని వారిలాగా మీరు ఉండారు, ప్రజలను మోసపురిచే వ్యక్తుల్లాగా మీరు ఉండారు అని ఖండించి మాట్లాడటం ప్రారంభించాడు. ఎలా ఉండారంటే, హృదయమును చెవులను దేవుని వాక్యమునకును లోపరచిన వారులారా. ఏంటంట? దేవునికి వాక్యానికి లోబడని వారులారా, కఠినమైన మనస్తత్వం కలిగిన వారులారా అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము ఎంతగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా మారు మనసు లేని వారు లాగా ఉంటున్నారు. దేవుణ్ణి పరిపూర్ణంగా అంగీకరించిన వారులాగా ఉంటున్నారు. ఏదైతే యేసు ప్రభువారు ఈ లోకంకు దేని కొరకైతే వచ్చాడో, ఆ నశించిపోతున్న జనాంగం కొరకు ఏ విధంగా అయినా తన ప్రాణమును పెట్టాడో, ఆ ప్రాణమును పెట్టిన ఆ దేవుణ్ణి గుర్తించలేని జనాంగంగా మీరు ఉన్నారు. ఆయన ప్రేమను గుర్తించలేని వారుగా ఉంటున్నారు.
ఆయన త్యాగమును గుర్తించలేని వారుగా ఉంటున్నారు. ఆయన దేని కొరకు తన ప్రాణం పెట్టాడు దాన్ని గ్రహించలేని వ్యక్తులుగా ఉంటున్నారు అన్నాడు. వాక్యమునకు లోబడని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏం చేస్తూ ఉన్నారంట? దేవుణ్ణి ఎదిరించే వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. వాక్యానుసరమైన జీవితం లేదు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే ఏం చేయాలంట? రక్షణ పొందుడి. మూర్ఖుల్లాగా ఈ యొక్క తరము ఉంటుంది. మూర్ఖులకు ఈ తరము వారికి మీరేమేవాలంట? వేరైపోవాలి అని వాక్యం రాయబడి ఉంటుంది. కఠినపరచబడిన హృదయాలు, మారు మనసు అక్కరలేని హృదయాలు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, దేవుని ఎరిగిన ప్రజలు. వాక్యం వింటున్నప్పటికీ కూడా ఆ వాక్యానుసారమైన జీవితము లేనివారు. వీళ్ళు ఎలాంటి వారంటే ప్రజలను మోసం చేసేవారు. పైకి భక్తి కలిగిన వారుగా ఉండి హృదయంలో కాఠిన్యం కలిగి ప్రవర్తించినట్లయితే దానివల్ల ప్రయోజనము ఏముంది? పైకి భక్తిగా ఉండి అనేక విధాలుగా మనకు వాక్యం తెలిసినప్పటికీ, వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ మన ప్రవర్తన దేవునికి దూరంగా ఉంటే, దేవునికి సమీపంగా మన యొక్క జీవితాలు లేకపోతే ప్రయోజనము లేనే లేదు. దేవుని ప్రేమ, నా ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఈరోజు ఎలా ఉంటున్నారంటే కఠినమైన మనస్తత్వం కలిగిన ప్రజలుగా ఉంటున్నారు. మేము, మా కుటుంబము, నేను, నా బిడ్డలు అనే పరిస్థితుల్లోనే గిరిగీసుకొని ఉంటున్నాం. పక్కవారికి ఏమి జరుగుతున్నా కూడా ఏం చేయలేకపోతున్నాము? వెళ్ళలేని పరిస్థితులుగా మనం ఉంటున్నాం. ఆదరించలేని వారుగా మనం ఉంటున్నాం. తోడ్పాటును అందించలేని వారుగా మనం ఉంటున్నాం. మరలా మనము ఎవరిని ప్రేమిస్తూ ఉంటున్నాము? ఎవరి ఎద్దకు మనం వస్తూ ఉంటున్నాము? ఎవరి ఎద్దకు వస్తూ ఉంటున్నాము? దేవుడు లోకమును ఎంతో ఏం చేశానంట? ప్రేమించెను. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయాలత్వము, దేవుడు చూపించిన మార్గము మన హృదయంలో అది లేకుండా పోతే ఆ దినాన శాస్త్రులు ఎలా ఉండారు, ఆ దినాన పరిసరులు ఎలా ఉండారు, ఆ దినాన ముష్కరమైన బుద్ధి కలిగి బుద్ధిహీనులుగా ఎలా ఉంటున్నారో నేడు కూడా అదే రీతిగా ఎవరు ఉంటున్నారు? దేవుని ప్రజలని పిలువబడేవారు ఉంటున్నారు. మారు మనసు అక్కరలేని వారు, నిజమైన మారు మనసు అక్కరలేని వారు, మోసపురిచే జనాంగము వీళ్ళంతా. ఎప్పుడైతే స్టెఫను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడో వాళ్ళందరికి కూడా ఏం కలుగుతూ ఉంటుంది? కోపము వస్తూ ఉంటుంది. మీ పితరులలో ప్రవక్తలలో ఎవరికి హింసింపక యుండిరి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక యుండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలుసుకున్న వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరే. ఎలా ఉండాలంట? ఎవరైనా ప్రవక్తలు వచ్చి యేసు ప్రభువారి గురించి చెప్పినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళని వీళ్ళు చంపిన వారుగా ఉంటూ ఉన్నారు. మేము చెప్పిందే వేదము అన్న రీతిలో ప్రవర్తించే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట?
పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు వీళ్ళు. అదేవిధంగా ఎవరైతే దేవుని బిడ్డలు యేసు ప్రభువును గురించిన సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారో, ఆయన రాబోతూ ఉన్నాడని తెలియజేస్తూ ఉంటున్నాడో, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చంపిన వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత రాయబడి ఉంటుంది, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురు కానీ దానిని గైకొనలేదని చెప్పెను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఏం చేస్తూ ఉన్నారు? వారి మాటలు వినంటే ఏమొస్తూ ఉంది? వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. మనకిష్టమైన మాటలు చెప్తున్నప్పుడు ఏమొచ్చింది? మనకు ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. అంతకుముందు చరిత్ర అంతా చెప్పుకుని వచ్చినప్పుడు చక్కగా విన్నారు. అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, యేసోబు ఏ విధంగా ఐగుప్తుకి వెళ్ళి అక్కడ ఆశీర్వదించబడ్డాడు. తర్వాత మీరందరూ బాధపడేటప్పుడు, ఏడ్చేటప్పుడు, మొరపెట్టినప్పుడు మోషే ద్వారా దేవుడు ఏ విధంగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు అని చెప్పినప్పుడు బాగా వాళ్ళు ఏం చేశారు? ఆలకించారు. బాగుంది వాళ్ళకి. ఎప్పుడైతే గద్దిస్తూ ఉంటున్నాడో, ఎప్పుడైతే బుద్ధి చెప్తూ ఉంటున్నాడో వాళ్ళకి ఏమొస్తూ ఉంటుంది? ఒళ్ళు కొరకుతున్నారంట. మమ్మల్ని నువ్వు ఈ మాట అనేది, నీ కంటికి మేము ఎలా కానొస్తున్నాం? బుద్ధిహీనుల్లాగా కానొస్తున్నామా? మేము చదువుకున్న చదువేమిటి? మా వయసు ఏమిటి? నువ్వు చెప్పేది ఏమిటి? నువ్వు మాకు చెప్పేంత తోడువా? ఇవన్నీ కూడా ఏమొస్తూ ఉంటున్నాయి? బయటకు వస్తూ ఉంటున్నాయి. పొర్లు కొరుకుతూ ఉంటున్నారంట. మీరు ఎవరిని చంపారో తెలుసా? ఆయన్ని మీరు హత్య చేశారు అని మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన మీరు పట్టుకున్నారు. ఎవరినైతే రక్షించడానికి వచ్చాడో ఆయన మీరేం చేశారు? చంపివేశాడు, మీ బుద్ధిహీనత వల్లే అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమొస్తూ ఉంది? కఠినమైన మనసు వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈ విషయంలో సరి చేసుకోండి అని చెప్తే మనకేమొచ్చింది? నీ ప్రవర్తన బాగాలేదు, దీన్ని మార్చుకోవాలి అంటే అంతకుముందు నువ్వు అనేక విషయాలు మాట్లాడడానికి బాగా వింటాడు. ఎప్పుడైతే అన్నా నీళ్ళు బలహీనత ఉంది, దీన్ని మార్చుకోవాలి, ఇది మంచిది కాదు అని చెప్పారనుకోండి, ఏమొచ్చింది? బయటికి కనపరచలేనంత కోపం హృదయంలో, ఇది నా తప్పుని ఎత్తిండి చూపుతున్నాడే, అనవసరంగా ఇప్పుడు దాకా మాట్లాడాను, అనవసరంగా ఇప్పుడు దాకా వీళ్ళతో కూర్చున్నాను, ఇక వాళ్ళతో మనం కూర్చోలేము కదా. మన తప్పు ఎత్తు చూపిన వాళ్ళతో మనం ఏం చేయలేమో అంటే సరి చేసుకోలేను మనసు. ఎత్తి చూపడం మనకి ఇప్పుడు కూడా మనకి ఇష్టపడడం. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళని తప్పు ఎత్తి చూపుతూ ఉంటున్నాడో ఏమొస్తూ ఉంది? వీళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చూస్తూ ఉంటున్నారు చూద్దాము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుడు మహిమను యేసు దేవుని కృపాసమును నిలిచినట్టును చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కృపాసముందు నిలిచినట్టు చూచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. ఏం చేస్తూ ఉన్నారంట? పట్టణం వెలుపలికి తీసుకొని వెళ్తా ఉన్నారు. రాళ్ళు రువి అంట చంపుతున్నారు. ఎందుకు వచ్చింది అంత కోపం? ఎందుకు వచ్చింది? ఏం మార్చుకోమని చెప్పాడు? నీ ఆస్తి రాసేయమని చెప్పాడా? నీ పదాలు రాసేయమని చెప్పాడా? లేకపోతే మీ పేరున్నవన్నీ కూడా నాకు రాసేయమని అని చెప్పాడా?
ఏం చెప్పాడు? బుద్ధి మార్చుకోండి అని చెప్పాడు. మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్పాడు. అంతేనమ్మా? అంతేనా చెప్పింది? ఇంకేమని చెప్పాడు అక్కడ? మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుని మీరేం చేశారు? చంపేశారయ్యా. మీ ప్రవర్తన వల్ల, మీ ఆలోచన వల్ల, మీ తలంపుల వల్ల. దాన్ని మార్చుకోండి అని చెప్పాడు. ఇప్పుడు కూడా దేవునికి వాక్యం ఏం చెప్తూ ఉంటుంది? ఏం చెప్తూ ఉంటుంది? హృదయం అంటే కఠినమైన ఏంది? అన్నిటికంటే కఠినమైనది హృదయం. అది ఘోరమైన వ్యాధి కలిగినది అని రాయబడి ఉంటుంది. కఠినమైన మనస్తత్వము. అయితే ఆ మనస్తత్వాన్ని మార్చుకోమనే కదా ఎవరు బోధించినా, ఎవరు చెప్పినా. అవునా కదా? దొంగని దొంగ అంటే ఏమొచ్చింది? ఏమొచ్చింది? కోపం వచ్చింది. అవునా కదా? మీరు యేసుప్రభువుని హత్య చేశారయ్యా, మీ బుద్ధిహీనత వల్ల మీరు హత్య చేశారయ్యా అంటే వాళ్ళకి ఏమొచ్చింది? ఏమొచ్చింది? వాళ్ళ తప్పుని ఎత్తి చూపిస్తే వీళ్ళకి ఏమవుతుంది? ఏమొచ్చింది? కోపము వచ్చింది. ఆ కోపానికి ప్రతిఫలం ఏమిటి? నేను రాళ్ళు రువ్వి ఇతన్నే చంపటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం ఏం చేస్తుందంటే, ఆ వాక్యము అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మన ఎముకల్లోని మూలుగులను సైతము ఏం చేసింది? అది హెచ్చరించింది, పరిశోధించిందంట. మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపపు ఆలోచనలను ఎత్తి చూపించింది దేవుని యొక్క వాక్యము. నీ ప్రతి పరిస్థితిని ఎత్తి చూపించింది, ఒక అద్దంలాగా నేను నిలబెట్టింది. మన ముఖం మీద మచ్చలు ఏ విధంగా అయితే కానొస్తూ ఉంటాయో అద్దంలో, మన మనస్సాక్షికి మనకు తెలుసు మనం ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామో, దేవుని దృష్టికి ఏ విధంగా అవిధేయులుగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామో, అవిధేయత కలిగి ఏ విధంగా మాట్లాడుతూ ఉంటున్నామో, ఎలాంటి చెడ్డ తలంపులు కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామో, ఎలాంటి చెడ్డ ఆలోచనలతో మనం దేవునికి వ్యతిరేకంగా బతుకుతూ ఉంటున్నామో మన మనస్సాక్షికి తెలుసు. దేవునికి వాక్యము ఆ మనస్సాక్షితో మాట్లాడుతుంది. ఇది నాకు కాదులే అని వదిలేస్తే వాళ్ళు ఏమవుతారు? బుద్ధిహీనుల్లాగా మిగిలిపోతారు. ఆ ఖండితంగా చెప్పలేనప్పుడు వారు ఏం చేస్తారు? వారితో పాటు అనేక మంది ప్రాణాలను తీసేవారుగా ఉంటారు. ముష్కరుడు అనగా ప్రజలు ప్రాణాలను తీసేవాడు అని కూడా అర్థము. ఎలా తీస్తారు? సత్యాన్ని చెప్పకపోయినప్పుడు, పాప క్షమాపణ గురించి చెప్పకపోయినప్పుడు, నీ తప్పును ఎత్తి చూపకపోయినప్పుడు వారందరూ కూడా ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారమ్మా? దేవుని రాజ్యానికి పోతారా? నీ నడవడిక మార్చుకోండి అని చెప్పకపోతే, ఇదే సరైనది అని వాళ్ళు నమ్మినట్లయితే, అబద్ధాలతోనూ అసత్యముతోనూ మన తప్పులు సరిదిద్దుకోకుండా మనం ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఒక నామకార్థమైన దైవభక్తి కలిగిన వ్యక్తులుగా మనం దేవుని సమ్ముఖానికి వచ్చి పోతూ ఉంటే, మార్పు లేని జీవితం మనం జీవిస్తూ ఉంటే, నువ్వు ఎలాగైనా జీవించు, దేవుని సమ్ముఖానికి వచ్చిపో చాలు అన్నట్లుగా మనం ఉంటే ఎక్కడికి పోతారు వీళ్ళంతా? ఎక్కడికి పోతారు? పరలోకానికి పోతారా? మార్పు లేని వారు ఎక్కడికి పోతారు? ఆయన ఏమంటున్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని అంటున్నాడు ఆయన. నా మార్గం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలంటే మనము ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి.
యేసు వారి యొక్క పోలిక చొప్పున మనము జీవించాలి. ఈ లోకంలో మనుషులు పోలిక కాదు, కానీ దేవుని పోలికగా మనం జీవించటానికి మనం ఇష్టపడాలి. ఆయన ఏ సమయాల్లో ఏ విధంగా జీవించాడు, ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఆయన పరిశుద్ధుడు అని మనకు తెలుసు. ఆయన పరిశుద్ధమైన ప్రవక్తను కలిగిన వాడని మనకు తెలుసు. ఆయన యొక్క జీవితంలో ఎలాంటి తప్పు లేదని మనకు తెలుసు. అలా ఉండటానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మన ప్రవర్తన మార్చుకోవటానికి, దేవునికి హెచ్చరికను బట్టి మన జీవితాన్ని మార్చుకోవటానికి, సరిదిద్దుకోవటానికి ఇష్టపడాలి. ఈరోజు సరిదిద్దుకోవటం అంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది. హెచ్చరిస్తే కష్టమైపోతూ ఉంటుంది. మీ జీవితాన్ని మార్చుకోండి అని కఠినంగా 2 పదాలు వచ్చినాయి అంటేనే ఏమవుతుంది? కొండ్లు కురికే వాళ్ళలాగా ఉంటున్నారు. నా గురించే చెప్తున్నారే వాళ్ళే వీళ్ళు. అదే కదా జరిగింది. వాళ్ళు బుద్ధిహీనతను గురించి మాట్లాడితే అక్కడ ప్రజలందరూ కోపం వచ్చిందంట. ఏమొచ్చింది అంటే అందరిలో ఏం లేదు, దేవుని వాక్యం ప్రకటించేవారిలో, ఆ శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో, ప్రజల్లో, ధర్మశాస్త్రాన్ని పాటించేవారిలో మీరు బుద్ధిహీనులాగా ఉండారు అనే పదాన్ని వాడగానే ఏమొచ్చింది? వీళ్ళకి కోపం కట్టలు తెంచుకుంది. నన్నే ఆ మాట అంటారా అని. ఏం చేస్తూ ఉన్నారు? రాళ్ళు తీసుకున్నారంట. ఇంకా ఎట్టగైనా ఈ వ్యక్తిని చంపివేయాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? అసలు సరి చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ తప్పు ఎత్తి చూపుతున్నప్పుడు, ఇది నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేసుకోమంటున్నాడు అని అనుకుంటున్నారా? లేకపోతే నన్నే టార్గెట్గా పెట్టుకొని నాకెళ్ళే చూసి చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు? నన్నే టార్గెట్ చేసుకున్నాడు ఈరోజు చర్చిలో, ఎవరికెళ్ళి చూస్తలేదు, నాకెళ్ళే చూస్తా చెప్పాడు. మేమేం చేసాము అతన్నే? అంతేనంటే మా గురించే చెప్తాడు, లేచిన కాంచి మా గురించే చెప్తాడు అనే భావనతో ఉండాలనుకోండి. మనం ఏ జనాంగంలో ఉన్నట్టు? మారు మనసు అక్కర్లేని జనాంగంలో మనము ఉన్నట్టు. సరి చేసుకోమనే కదా చెప్తా ఉంది. ఓసారి ఓ సేవకుడు మీటింగ్స్ పెట్టాడు. ఎక్కడికి పోయినా తప్పిపోయిన కుమారుని గురించి వాక్యం చెప్తా ఉన్నాడంట. ఆ సేవకుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆ వ్యక్తి అక్కడికి పోతూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఒకసారి ఆ సేవకుని అడిగాడంట, ఏం సార్, పోయినసారి ఆ మీటింగ్లో ఈ తప్పిపోయిన కుమారుడు ఎలా తిరిగి వచ్చాడు ఇదే చెప్పారు, ఫలానా ఊర్లో కూడా ఇదే వాక్యం చెప్పాడు, ఇది తప్ప ఇంకో చెప్పరా మీరు అని అడిగాడంట. సరే, ఎన్నిసార్లు విన్నావు కదయ్యా, ఇంతకు నువ్వు తిరిగి దేవుని ఎత్తుకొచ్చావా అని అడిగాడంట. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, అనేక సార్లు వాక్యము వింటూ ఉన్నాడు, కానీ ఆయన మాత్రము ఎక్కడికి రాలేదు. తిరిగి దేవుని ఎద్దకు వచ్చే మనసు మాత్రము లేదు. అనేక సార్లు దేవుని ఒక వాక్యం వింటాం, తిరిగి దేవుని ఎద్దకు వచ్చే గుణం మాత్రం మనలో ఉండదు. అనేకసార్లు హెచ్చరించబడుతూ ఉంటాం, అనేకసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చి
నేను చేసింది తప్పని తెలుసుకొని నా తండ్రి ఇంటికి దగ్గరికి పోతే ఆయన క్షమించి నన్ను ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, జాలి చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు అనేది తెలుసుకొని ఆ కుమారుడు ఏం చేశాడు? తండ్రి యొద్దకు వచ్చాడు. తిరిగి మనం తండ్రి యొద్దకు వచ్చే అనుభవం మనలో ఉందా? ఆ పశ్చాత్తాపం కలిగిన మనసు మనలో ఉందా? దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికను ప్రేమతో అర్థం చేసుకోగలిగిన హృదయం మనకుందా? ఉందన్నా? దేవునికి హెచ్చరికను ప్రేమతో ఏం చేసుకోవాలంట? అర్థం చేసుకో, ప్రేమతో స్వీకరించాలి, దానికి లోబడాలి. ఏమంటున్నాడు? లోబడనొల్లని వారులారా అంటున్నాడు. దేవుని ఒక వాక్యానికి ఏం చేయట్లేదంట? లోబడుతున్నా. దేవుడు ఏం చేస్తున్నాడు? దినమల్లా తన చేతులు చాచి ఏం చేస్తున్నాడు? లోబడనొల్లని ప్రజల వైపు తిరిగి దినమెల్లా తన చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడంట. ఎవరిని పిలుస్తున్నాడు? లోబడనొల్లని ప్రజలను. దేవునికి వాక్యానికి లోబడతాను, మనుషులకు లోబడాల్సిన అవసరం లేదు. దేవునికి లోబడే బిడ్డలంగా మనం ఉండాలి. దేవునికి వాక్యమునికి విధేయత చూపించే వాళ్ళంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనకి విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే ఆయన మాటకు మనం అంగీకరిస్తామో, మన జీవితంలో ఆశీర్వదించబడతాయి. ఆ తర్వాత మనం గమనించినప్పుడు 58వ వచనము, పట్నం వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలునొక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గుచ్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. నేనేం చేస్తా ఉన్నాడంట? యేసు ప్రభువా ఏం చేస్తున్నాడు? నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉంటున్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడు ఆత్మను? ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తూ ఉంటున్నాడు. మనం ఒక దినాన ఈ లోకాన్ని విడిచి మనం అందరం కూడా వెళ్ళాల్సిందే, అవునా కదా? ఇందాకన్నా ఉపాడబడ్డాడు, పువ్వు లాంటిది ఈ జీవితం ఎప్పుడు రాలిపోతుందో, ఏ క్షణంలో రాలిపోతుందో తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని మనం పాట పాడుకుంటున్నాం, చప్పట్లు కొట్టుకుంటున్నాం, బాగానే ఉంది. దానిలో పరమార్థం మనకు తెలిసినప్పుడు ఈ పువ్వు లాంటి జీవితం ఉదయం బాగానే వికసిస్తూ ఉంటుంది, బాగానే ఉంటుంది. జీవం లేని వాహనాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాము. ఏ విధంగా మనం ప్రయాణం చేస్తున్నామో, ఎవరు ఏ విధంగా వచ్చి గుద్దుతారో తెలియదు, ఎలా మన ప్రాణాలు పోతాయో తెలియదు. దేవుని కాపుదల మన పట్ల ఉంటే క్షేమంగా ఉంటాము. దేవుడు చేయి విడిస్తే, మారుమనసు లేని విధంగా బుద్ధిహీనులుగా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే మన ఆత్మను ఎవరికి అప్పగిస్తాము? అప్పుడు రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫను, దేవా, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటున్నాడు. ఒకవేళ మన యొక్క జీవితము ముగింపుకు వస్తే మన ఆత్మను ఎవరికి అప్పగిస్తాం? మన ఆత్మను ఎవరు తీసుకుంటారు? ఎవరు అంగీకరించారు మన ఆత్మను? మార్పు లేని జీవితాలని అంగీకరిస్తాడు దేవుడు. దేవునికి హెచ్చరికలను పెడచెవును పెట్టి ఇది నాకు కాదులే అన్నట్లు మనం జీవిస్తే ఆయన అంగీకరిస్తాడా? ఎన్నిసార్లు గద్దించినా గద్దింపుకు లోబడనన్నవాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమవుతాడంట? లోబడనని వల్లనవాడు, వాక్యానికి లోబడని వాడు, దేవుని మాటను పెడచెవును పెట్టేవాడు, లెక్కలేనితనంగా జీవించేవాడు. నాకు అన్నీ తెలుసు,
నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను నడిచేదే సరైనది అని మూర్ఖంగా ప్రవర్తించేవాడు. అందుకంటాడు, మూర్ఖులకు ఇతరము వారికి మీరు వేరే రక్షణ పొందాలి అంటాడు. మూర్ఖత్వంతో ఇది నేను చేసేది కరెక్ట్, నేను తప్ప ఇంకెవరు ఈ విధంగా ఉండలేరు, నేనే వాళ్ళకన్నా బెటరు అని సరి చేసుకోవాల్సిన విషయంలో సరి చేసుకోకుండా ఉన్నట్లయితే మన జీవితము ఒక దినాన్ని ఏమవుతుంది, ముగించాలి. ఆ విషయంలో మనం ఎవరికి అప్పగిస్తూ ఉంటున్నాము అనేది స్టెఫన్ జీవితంలో మనం చూసి నేర్చుకోవచ్చు. యవనస్తుడే దేవుని కొరకు బహుబలంగా నిలబడుతూ ఉంటున్నాడు. ఒకే ఒక వాక్యం చెబుతున్నాడు, ఉపదేశిస్తూ ఉంటున్నాడు, బలంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు, ఖండితంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. వాళ్ళ కోపం వచ్చింది, రాళ్ళు రువ్వి కొడుతూ ఉన్నాడు. ధైర్యంగా తన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడు, దేవునికి అప్పగిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఇంకో మాట అంటున్నాడు, చూద్దాము. ప్రభువా వారి మీద, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఏం చేస్తా ఉన్నాడు, వారి మీద ఈ పాపము మోపొద్దు అని గొప్ప శబ్దంతో పలికి, ఆ మాట పలికి అతను నిద్రించిన. రాళ్ళతో కొట్టిన వాడి మీద ఏ పాపం ఉండకూడదంటే, కొట్టిన పాపము ఉండకూడదు. ఏం కానొస్తూ ఉంటుంది, క్షమాపణ కానొస్తూ ఉంటుంది. గద్దించాడు, బుద్ధి చెప్పాడు. వాళ్ళు కొడుతున్నప్పటికీ తిడుతున్నప్పటికీ చావుకు సైతము సమ్మతిస్తూ ఉంటున్నాడు. మనము మన చుట్టుపక్కల వారికి సువార్తను ప్రకటించినప్పుడు కానీ, వాక్యాన్ని ప్రకటించినప్పుడు కానీ, వాళ్ళు నిన్ను అవహేళనగా మాట్లాడారు అనుకోండి, లేకపోతే ఎగతాళిగా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ మీద ఈ పాపం ఉంచమాకయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళు తెలియక చేస్తున్నారయ్యా అనే పదాలు మన నోటి నుంచి రావాలి. అంతేనా? ఎన్నిసార్లు చెప్తున్నా మనం ఖండితంగా చెప్పాము, ఏమవుతారు, నెక్స్ట్ రోజు నుంచి మనతో పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడతారా? మాట్లాడినే. అయితే ఇక్కడ రాయబడుతూ ఉంటుంది, ఈ పాపము వారి మీద మోపొద్దు అని అంటూ ఉంటున్నాడు. ఈయన ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? మరణంలో కూడా ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? దేవా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభువారు శాస్త్రులకు బుద్ధి చెప్పాడు. సమాజంలో వారు చేస్తున్న అతిక్రమంను చూచి వాళ్ళకు బుద్ధి చెప్పాడు. ఇది సరైనది కాదు, మీ త్రోవను మార్చుకోండి అని చెప్పిన దాన్ని బట్టే వాళ్ళకేమొచ్చింది, ఈయన దైవదోషం చేస్తున్నాడు అని చెప్పి యేసు ప్రభువారి మీద నింద వేసి, ఆయన ఏ విధంగా అయితే సమాజ మందిరానికి ఈడ్చుకొని వచ్చి ఆయన కొరడాల చేత కొట్టించి ఆయన ఏ విధంగా అయితే సిలువ వేసి ఆనందించారో, అదేవిధంగా స్టెఫను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సమాజంలో ఆయన వెలుపలికి, పట్టణం వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి ఏం చేస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నారు. యేసు ప్రభువారు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థించినట్లుగా, యేసు ప్రభువారు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పినట్లుగా, స్టెఫను కూడా దేవా నా ఆత్మను నీ చేతికే అప్పగిస్తున్నాను, వీరు చేసిన తప్పిదములను ఈ యొక్క పాపమును వీరి మీద వెయ్యొద్దయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరణంలో కూడా ఈయన క్రీస్తును పోరి స్టెఫన్ ఏం చేస్తూ ఉన్నాడు, నడుచుకుంటూ ఉంటున్నాడు. ఎక్కడ దేవునికి అవిధేయుడుగా మార్చబడలా,
ఆ మరణంలో కూడా క్రీస్తుని పోలి జీవించటానికే స్టెఫెన్ ఏం చేశాడు? ఇష్టపడ్డాడు, అంగీకరించాడు. ఈ మరణము దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నాకు ఇచ్చాడు అని అంగీకరించగలిగిన మనసు. రాళ్లతో కొట్టబడటం అంటే ఒక దెబ్బతో ప్రాణం పోయిద్దా? ఒక రాయితో ప్రాణం పోయిద్దా? ఎన్ని దెబ్బలు తిని ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని రాళ్ళు దెబ్బలు తింటే ప్రాణం పోయిద్ది? ఏనా ఒక రాయితో ప్రాణం పోయిద్దా? ఎంతమంది కలిసి కొట్టుంటారు, ఎంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ దూషిస్తూ అవహేళన చేస్తూ రాళ్ళు విసురుతూ ఉంటాడు, ఎంత వేగంతో విసురుతూ ఉంటారు. అసలు ఆలోచన చేయండి. ఎంత భయంకరమైన మరణము అది, ఎంత భయంకరమైన శ్రమో అది. చెప్పినంత తేలిక కాదు కదా. మన చిన్న మాట అంటేనే మనం ఓర్చుకోలేని వారంగా మనం ఉంటున్నామే. మీరు బుద్ధిహీనులు అని అంటేనే ఓర్చుకోలేకపోయారు వాళ్ళు. మీరు ముష్కరులు అంటేనే ఓర్చుకోలేకపోయారే వాళ్ళు. మీ తప్పిదములు మార్చుకోండి అంటేనే ఓర్చుకోలేకపోయారే వాళ్ళు. అలాంటి వాళ్ళు కొట్టడానికి, చంపడానికి మాత్రము ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపటం అంటే ఎంతగా హింసించి చంపుతున్నట్టు. ఆ స్థానంలో మనం ఉంటే, అలాంటి మరణం మనకు వస్తే, నేను దేవుని సేవ కొరకు ఎంత చేశానో చూడు, దేవుడు నాకు ఇలాంటిది ఇచ్చాడా అంటామా? దేవుని కొరకు ఎంతో నమ్మకంగా వారం వారం వెళ్ళాను, ఆయన నాకు ఇచ్చిన ప్రతిఫలం మీదని మనం సంతోషంగా అంగీకరిస్తామా? దేవుడు నా పట్ల ఎందుకు చిన్న చూపు చూసాడయ్యా. ఏమంటాం? ఏం చూసాడంట? చిన్న చూపు చూసాడు నా పట్ల అని అంటాం. అంగీకరించలేము. ఏది ఏమైనా ఇది దేవుని చిత్తమని గ్రహించగలిగిన మనసు మనలో ఉండాలి. ఇది దేవుని చిత్తమైతే దానికి, అయ్యా ఇది నీ చిత్తమైతే నా పట్ల జరిగించు, ఈ శ్రమ నీకు ఇష్టమైతే నా పట్ల దాన్ని ఓర్చుకోగలిగిన మనసు నాకు దయచేయనే మనసు మనలో ఉండాలి. ఎంతగా హింసించబడ్డాడో, ఎంతగా దూషించబడ్డాడో, అంత దూషించబడుతున్నప్పటికీ కూడా తన నోటి నుంచి ఏమొస్తూ ఉన్నాయి? క్షమాపణతో కూడిన మాటలే వస్తూ ఉన్నాయి. వీళ్ళకి బుద్ధి చెప్పయ్యా, వీళ్ళని శిక్షించయ్యా అని రాలేదు, కానీ ఏమొస్తూ ఉండే? క్షమాపణతో కూడిన మాటలే వస్తూ ఉన్నాయి. అది కదా, నిన్ను వలె నీ పొరుగు వారినే ప్రేమించు. అది కదా దేవుడు మనకు నేర్పించింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనతో లేకపోతే మనకేమొస్తుంది? వ్యతిరేకత వస్తుంది వాళ్ళ మీద. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని ప్రేమను చూపెడుతూనే ఉంటుంది. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. వాక్యం చేత మనం నడిపించబడినప్పుడు, ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనము ఇష్టపడినప్పుడు, మనం ఎంత శ్రమ వచ్చినా, మనల్ని ఎన్ని హింసలు మనకు ఎదురైనా దానికి లోబడి మనము జీవిస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. స్టెఫెన్ యొక్క జీవితాన్ని ఎత్తి చూపుతూ ఉంటున్నాడు. తన ప్రార్థన జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని ఎత్తి చూపుతూ ఉంటున్నాడు. ఇంకనైనాను మనలో మారు మనసు లేని హృదయము, నిజమైన రక్షణ అనుభవం లేని హృదయము, వాక్యం బాగా తెలిసినప్పటికీ, అనుదినం ప్రార్థన చేసుకునే వారంగా ఉన్నప్పటికీ, బోధించే వారం అయినప్పటికీ, విశ్వాసంలో జీవిస్తున్నప్పటికీ, మనలో అనేక రకాలైన బుద్ధిహీనత కలిగి మనం జీవించినట్లయితే, మనలో ఉన్న చెడుతనమును మనం విడిచిపెట్టకుండా